నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. గత సంవత్సరంన్నరగా మనం చూస్తున్నాం, స్టాక్ మార్కెట్ పెద్దగా మూవ్మెంట్ లేదు. చాలా మంది ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, అటు మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, అలాగే పిఎంఎస్ లో కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి రిటర్న్ అనేది చూడలేదు. లాస్ట్ 1 year లో ఎవరైతే ఎంటర్ అయ్యారో 1.5 year బ్యాక్. సో ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఆ పరిస్థితి అంటే అలా కాదండి. మా దగ్గర ఒక డేటా ఉంది 1996 నుంచి. సో 1996 నుంచి చూసుకుంటే మన దగ్గర 30 years దాకా డేటా ఉంది. సో ఎప్పుడైనా 2 times మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ రీచ్ అవుతుందో, దాని తర్వాత వచ్చే 2 ఏళ్ళు మాత్రం పెద్దగా రిటర్న్ అయితే కనిపించదండి. జీరోలో ఉంటుంది ఆల్మోస్ట్ మార్కెట్. ఎప్పుడైతే 2 dots వస్తాయో అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2011, 2012. 2011, 2012లో అసలు మార్కెట్ పెరగల, డాట్స్ వచ్చాయి. వెంటనే 2013లో 2 times ఆల్ టైమ్ హై వెళ్ళింది మార్కెట్. మళ్ళీ 2014లో వచ్చేసరికల్లా మార్కెట్ 55 times వెళ్ళింది ఆల్ టైమ్ హై. అంటే చూడండి, ఒక్క సంవత్సరంలో ఆల్ టైమ్ హై 55 times జరిగింది అంటే చాలా 2014 అనేది బ్రహ్మాండ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో ఒక మంచి ర్యాలీ వచ్చింది 2014లో. కానీ దానికంటే ముందు 2013, 2012, 2011లో చూస్తే పెద్దగా మార్కెట్ పెరగలేదు. 2014లో ఎప్పుడైతే మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగిందో, 55 times ఆల్ టైమ్ హై అయిందో, 2015 వచ్చేసరికల్లా మళ్ళీ అంతగా ర్యాలీ లేదు. మార్కెట్లో 9 times మార్కెట్ ఆల్ టైమ్ హై అయింది. 2016లో కంప్లీట్గా జీరో, అంటే మార్కెట్ కొంచెం పడింది. సో చూడండి, మళ్ళీ 2017 తీసుకుందాం. 2017లో మళ్ళీ మార్కెట్ 41 times మార్కెట్ ఆల్ టైమ్ హై అయిపోయింది. 2018లో 29 times ఆల్ టైమ్ హై అయింది. 2019లో కూడా 13 times ఆల్ టైమ్ హై అయింది. 2017 నుంచి మనం 2024 దాకా కూడా ఎప్పుడు డౌన్ మార్కెట్ అనేది చూడలేదు. ఎప్పుడు అప్ అనే వస్తూనే ఉంది. సో చాలా బాగా పైకి వెళ్ళింది. 2024లో స్టాక్ మార్కెట్ 51 times ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. అంటే చూడండి, 2024 అనేది ఒక మంచి, 2023లో కూడా 27 times అయింది. సో 2023, 2024 రెండు కంటిన్యూస్గా 2 సంవత్సరాలు కనుక మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హై అయ్యాయి అంటే నెక్స్ట్ వచ్చే 2025 జీరో అని అర్థం. సో కాబట్టి మనకి ఏంటంటే 2025లో మనకి పెద్దగా రిటర్న్స్ కనిపించట్లేదు. లాస్ట్ 1 year నుంచి రిటర్న్స్ అనేవి మనకి చాలా తగ్గుముఖం పట్టాయి. సో 2026లో మనం ఒక 3 times ఓ 2 times చూడగలుగుతాం ఆల్ టైమ్ హై. మార్కెట్ క్రాస్ అవుతుంది. మళ్ళీ 2027 వచ్చేసరికల్లా మళ్ళీ గతంలో లాగానే అట్లీస్ట్ 20 times or 30 times మనం ఆల్ టైమ్ హై చూడగలుగుతాం. సో కాబట్టి ఎప్పుడైనా చూడండి, 2 డౌన్ మార్కెట్స్ తర్వాత ఒక బుల్ మార్కెట్ అవడం అనేది సహజం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం 1.5 year నుంచి ఒక డౌన్ మార్కెట్లోనే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ రాబోయే 1.5 year కూడా ఒక మంచి బుల్ మార్కెట్ చూడగలుగుతాం. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఇన్వెస్టర్స్కి పానిక్ అవ్వకండి. ఎప్పుడు ఇట్లాగా ఉంటుంది మార్కెట్, అప్ అండ్ డౌన్స్ సహజంగానే ఉంటాయి. సో ఇప్పుడు కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎస్ఐపి కాదు లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, అది 1 lakh కావచ్చు, 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, 1 crore కావచ్చు. సో మన దగ్గర చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, అలాగే పిఎంఎస్, ఏఎఫ్, ఇట్లాంటి ఈక్విటీ వాటిలో కనుక ఎవరైతే ఎప్పుడో కనుక ఎంటర్ అవుతారో వాళ్ళకి బై 2027-28 కల్లా కూడా బ్రహ్మాండమైన రిటర్న్ చూడడం అవకాశం ఉంటుంది. గతంలో పెట్టామండి అన్న వాళ్ళందరూ కొంచెం టాప్అప్ చేయండి. సో ఇది ఒక రైట్ టైం మనం ఒక టాప్అప్ చేయడానికి, మార్కెట్లోకి మళ్ళీ ఎంటర్ అవడానికి. మనం చూడండి, లాస్ట్ 6 months నుంచి కూడా మార్కెట్ పెరుగుతుంది అనుకున్న వాళ్ళం కాస్త చిన్న టారిఫ్ కారణం వల్ల కానీ ఏదో సమ్ అదర్ రీజన్ వల్ల మార్కెట్ మళ్ళీ పట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఇంకా ఎఫ్ఐఎస్ బాగా రాలేదండి, ఇండియాలోకి వస్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి 2027, 2028 టార్గెట్ పెట్టుకోండి షార్ట్ టర్మ్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కనుక మార్కెట్లో మీరు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, టాప్అప్ రూపంలో కావచ్చు లేదా ఫ్రెష్గా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు బై 2027-28 కల్లా కూడా మంచి రిటర్న్ అయితే మనం పార్టిసిపేట్ చేసిన అవుతాం బుల్ రన్లో. అలాగే అధిక లాభాలు అయితే పొందగలుగుతాం చెప్తాను. థ్యాంక్ యూ.